అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే సిటీ విచారణకు పిలిపించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రయత్నాలు వారికి తగులుతాయన్నారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నా చేస్తారో తాము కూడా తమ నాయకుడిని విచారణకు పిలిచారని ధర్నాలు చేశామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని, ఇందుకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేశాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పీల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయనను పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు సిట్టోళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి. అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాదు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.